జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి గ్రామంలోని శ్మశాన వాటికను వైసీపీ నాయకులు కబ్జాకి పాల్పడ్డారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి శ్మశాన వాటికను కబ్జా చేసి అక్రమాలను వైసీపీ నాయకులు చేపట్టారు. గత ప్రభుత్వం అధికార ఆటతో శ్మశాన వాటికనే ఆక్రమించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులపై వ్యక్తిగత దూషణలు, దాడులు చేశారని అన్నారు. గతంలో పలుమార్లు అధికార దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకొని వైనం చోటు చేసుకుంది. కబ్జాకు గురైన భూమిని తిరిగి శ్మశాన వాటికకు కేటాయించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో శ్మశాన వాటికి సంబంధించింది గత ప్రభుత్వంలో వైసీపీ వచ్చిన వెంటనే దౌర్జన్యం చేసి ఇదంతా ఆపుకొని జెండాలు నాటి మొత్తం చెట్లు పెట్టేసి ఎవరిని కానీ వస్తే దౌర్జన్యం చేసి కొడుతున్నాడు మమ్మల్ని. జి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన పక్క వైసీపీ, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. రోజు ఏదైనా మాట్లాడితే అందరూ కొట్టనొస్తున్నారు. మేము అధికారులకు పోయి చెప్పినాము, ఎంఆర్ఓ పిటిషన్ పెట్టినాము, వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు అధికారం మారింది కదా, అధికారంలో మారింది కాబట్టి మేము కోరుకుంటున్నాము, వచ్చి దానికి తగినట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం గ్రామస్తులు. ఇక్కడ వంకలో కొంచెం మాది ఉంది, నేను శ్మశానానికి ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాను. మా పక్కదారుడు ఇదంతా ఆపుకొని ఆయన చారనీ లేదు, గ్రామస్తులు ఎక్కువ వస్తున్నారు, శ్మశానం కొంచెంగా ఉంది. ఈ సర్వే నెంబర్లో నా భాగం ఏదైతే ఉండదో అది నేను ఊరికి గ్రామస్తులకి ఫ్రీగా దానం చేయాలనుకుంటున్నా. ముంచంద్ర మల్లాయపల్లి వంకపరి మాకంతా పెద్ద బిడ్డ ఆపుకున్నాడు. రేవు కూడా మా పాత రేవు కాకుండా కొత్త రేవు పెట్టినాడు. ఇది మసాలా జాగాని పెద్ద బిడ్డ ఆపుకున్నాడు. మొత్తం జాగంతా మసాండే. అవును, శ్మశాన వాటికి ఆక్రమించుకుని మీరు గ్రామస్తులు ఏమి అడగలేదా? గ్రామస్తులు దాని తగిన వాళ్ళు ఉంటారు కదా, నాయకులు మారిగా వాళ్ళు ఏం చేయలేదు. నా పేరు కుమార్, మలాయిపల్లి. శ్మశాన వాటికి జాగా ప్రతాప్ రెడ్డి అనే అతను ఆక్యుపై చేసినాడు. దీనికి చర్య తీసుకోవాలి గ్రామస్తులందరూ. అతను బెదిరిస్తారు భయపడే అందరూ చల్లగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమించినాడు. దీన్ని ప్రభుత్వంలో ఏదైనా చర్య తీసుకోవాలని కోరుతున్నాం.